పశ్చిమ నియోజకవర్గం 41వ వార్డు పరిధిలో ఉన్నటువంటి తుమ్మడపాలెం దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ 41వ వార్డు పరిధిలో ఉన్నటువంటి అన్ని కాలనీల ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఒక్కొక్కటి కూడా వెలుగులోకి వస్తున్నాయి. 5 ఏళ్ల పాలన చూసింది ఏమీ లేదు అన్నటువంటిది ముఖ్యంగా వీళ్ళ నుంచి ఒక ఆరోపణ వెలువెత్తుంది. మరికొంతమంది కూడా ఇక్కడ కాలనీవాసులు ఉన్నారు. మీ దేవుడు ఇక్కడే ఉంటున్నాం, మాది బారంపురం. ఇక్కడ వచ్చి ఉంటున్నాం 30 సంవత్సరం వాడి ఈ ఏరియాలో పనిచేస్తున్నాను. పెట్రోల్ బంకు 4 ఇళ్ళు పనిచేస్తున్నాను. మా ఆయనకి పెన్షన్ లేదు, నాకు పెన్షన్ లేదు. 3 సార్లు వేసాను ఇల్లు కోసం అయినా లేదు. మాకు అసలు ఎవరు అరవడం లేదు. ఏమమ్మా నువ్వు బ్రహ్మాండంగా ఉన్నావు కదా, నీకెందుకు అమ్మా అంటున్నారు. అది న్యాయమా? ఇదే ప్రభుత్వం న్యాయం నేను చెప్పింది. 3 సార్లు రాశానమ్మ ఇల్లుకి, ఒక్కసారైనా మాకు ఇల్లు రాలేదు. ఓటో కార్డు మళ్ళీ లాస్ట్ డిలీట్ చేయించారు. ఇప్పుడు ఆ ఓటో కార్డుకి నేను బతిమాలి వాళ్ళకి చెప్పేసి ఫోటో ఇచ్చి జెరాక్స్ ఇచ్చి ఇవాళ ఆన్లైన్కి ఎక్కించాను. ఓటు ఎందుకు లేదు? ఎందుకు రామంటే నేను అద్దె ఇల్లు మేము తిరుగుతున్నాము. మేమంటే ఒక్క దగ్గర ఉంటామమ్మ. 4 ఇల్లు కష్టపడుతున్నాం. ఈరోజు ఇల్లు లేపేస్తే ఆ వీధికి వెళ్తున్నాం, ఆ వీధిలో ఉంటున్నాం. అలా చేసి మా నంబర్ తీసేసారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సుభాష్ నగర్ అండి. సుభాష్ నగర్ ఎలా ఉంటుంది? సుభాష్ నగర్ అంటే ఏరియా పర్వాలేదు. ఏరియాలో నుంచి ఎక్కడెక్కడి నుంచో కుర్రోళ్ళు వస్తున్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. నైట్ టైం తాగుడు, గంజాయి ఏంటి, వాళ్ళు తాగడం ఏంటి, సీసాలు పెట్టి ఎగరేసి కొట్టడం ఏంటి. ఒక అమ్మాయి 8, 9 అయ్యేసరికల్లా ఏరియాలోకి రావాలంటే అబ్బాయిలు ఉంటున్నారు. ఎవరు ఏ టైంకి ఏం చేస్తారనేసి భయపడుతూ ఏంటి బితుకు భయంతో గుప్పెట్లోని గుండెకాయని పట్టుకొని ఈదిలోకి దిగవలసి వస్తుంది. పోలీసులు తిరగరండి. పోలీసులు కంప్లైంట్ ఇచ్చామంటే 1 రోజు 2 రోజులు తిరుగుతున్నారండి. మహా అయితే 15 రోజులు తిరుగుతున్నారు. వాళ్ళు వచ్చిన టైం కల్లా సైడ్ అయిపోతున్నారు. రాలేని టైం కల్లా వాళ్ళు వచ్చి వాళ్ళు ఇష్టాసారంగా విరవీగిపోతున్నారు. అడిగితే ఏంటి ఒక్కరు అడిగామనుకో, ఇది మాకెందుకు ప్రతి ఒక్కరు తలుపులు వేసుకోవడం తప్ప అదే ఇది మన 10 మందికి కావాల్సిన విషయం కదా, మనం వెళ్ళి అడుగుదాము అనే పరిపాలన మాత్రం లేదు. చిన్న జాగాలు ఉన్నాయి. ఆ జాగాలు మేము చిన్న రేకులు వేసుకొని ఉన్నాం. మేమంటూ ఇల్లులకు పెడితే ఏంటన్నారు తెలిసిందా, అమ్మ అవన్నీ తీసిన తర్వాత మీకు ఇస్తాం తప్ప ఇప్పుడైతే మాత్రం మీరు ఏం పెట్టుకోదన్నారు. అలాగని ఇప్పుడు వేసుకొని కనీసం 17, 16 సంవత్సరాలు అయింది. మాకు ఇల్లు అడిగితే ఏంటంటున్నారు తెలిసిందా, మీకు చూద్దాం అంటున్నారు. పెట్టుకున్నా సరే రానివ్వకుండా చేస్తున్నారు. మరి అది ఎందుకో దేనికో కూడా అర్థం అవుతుంది. అడిగితే చూద్దాం. అలాగని ఇప్పుడు నేటికి 10 పుట్టింది పెరిగింది అయితే ఇక్కడే. ఆ జాగాలను చిన్న రేకులు వేసుకొని అందులో బ్రతుకుతున్నాం. డ్రైనేజ్ పొంగిపోతుంది. డ్రైనేజ్ కూడా పట్టించుకోవట్లేదు. ఏంటి అని అడిగితే చూద్దాం, ప్రతి ఒక్కటి చూద్దాం. నుంచి డ్రైనేజ్ సమస్య ఉందండి. స్మార్ట్ సిటీ అంటున్నారు కదా, మరి ఏ సిటీ కనిపించట్లేదండి. ఈ రోడ్ల మీద ఎక్కువ ట్రాఫిక్లు ఉండిపోవడం, నెక్స్ట్ యాక్సిడెంట్లు అవ్వడం, ఎన్నో విధాలుగా అవతలు దాటడానికైనా యువతలు రావడానికైనా చాలా ఇదిగా ఇబ్బంది పడుతున్నాం అండి. స్మార్ట్ సిటీ అని పేరే కానీ దానికి తగ్గట్టు రూల్స్ అంటూ ఏమీ లేవు. మాది 41వ వార్డు శ్యామనగర్ కాలనీ అండి. మా కాలనీలో రోడ్లు అయితేనేమి, డ్రైనేజీ కాలువలు అయితేనేమి 1984, 85 అప్పుడున్నటువంటి భూస్థితిగతులను బట్టి రోడ్లు కాలువలు వేయడం జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా అయ్యే కాలువలు అయ్యే రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు మా గ్రామానికి పక్కనే చాలా ఖాళీ ప్లేస్ ఉండేదండి, చాలా పల్ల ప్రాంతం ఉండేది. మాకు ఉన్నటువంటి డ్రైనేజీ వాటర్ అంతా అందులోకి పోయేది, మాకు సమస్య ఉండేది కాదండి, చక్కగా ఉండేది. ఇప్పుడు మాకు 1 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, మర్రిపాలెం రైల్వే ప్యాసింజర్ హాల్ట్ ఒకటి ఉండేదండి. అది అభివృద్ధి నిమిత్తం మా గ్రామం పక్కకే తెచ్చి ఆ ప్లాట్ఫారాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఆ చేసే ప్రక్రియలో ఆ మట్టిని తెచ్చి మా పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని ఫిల్ చేయడం జరిగింది. దానివలన మా గ్రామంలో ఉన్నటువంటి మురుగునీరు ఏది కూడా బయటకు పోకుండా ఊర్లోనే మొత్తం నిల్వ ఉండటం జరుగుతుంది. రేపు మంచి వర్షాలు అయితే పడితే మరి మా గ్రామానికి వెళ్ళడానికి దారి లేదు. మాకు మెయిన్ రోడ్ నుంచి ఉన్నటువంటి 1/2 కిలోమీటర్ వరకు ఉన్నటువంటి వాటర్ అంతా మా గ్రామంలోకి వచ్చి ముంచేసే ప్రమాదం ఉంది. మరి ముంపు ప్రాంతాన్ని మీరు ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధుల నోటీస్కి తీసుకువచ్చామంటే గతంలో ఒకసారి తీసుకొచ్చాం. ముంపు ఈ తిత్లీ తుఫాన్ టైంలో కూడాను ముంచేసడం జరిగింది. అప్పటికి కాస్తంత రైల్వే స్థలం అన్నది ఖాళీగా ఉండటం వల్ల అంతగా ముంచిందండి. కొంతవరకు మాకు ఇబ్బంది కలిగింది, చాలా వరకు ఇబ్బంది కలిగించింది. కానీ అప్పుడు వచ్చారు నాయకులు, వచ్చారు, చూశారు. ఇది రైల్వే స్థలం కనుక హై లెవెల్లో మాట్లాడాలి, ఇదంతా చెయ్యాలి, ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అని చెప్పేసి అన్నారే తప్ప దాన్ని పూర్తి స్థాయిలో ఎవరు కూడా మాకు న్యాయం అయితే చేయలేదు. ఇప్పుడు ప్లాట్ఫారం
వచ్చిన తర్వాతను మా గ్రామం సెంటర్కి వచ్చేసిందంట ప్లాట్ఫామ్ అడ్డంగాను. సగ గ్రామానికి వెళ్ళడానికి దారి లేకుండా పోయింది. ఉన్న సగ గ్రామానికి వాడుకున్న డ్రైనేజ్ వాటర్ పూర్తిగా మాకు ఇప్పుడు స్టాక్ అయిపోయే ప్రమాదం ఉంది. దయచేసి రేపు వచ్చే గవర్నమెంట్ మాకు ఇవన్నీ చిన్న చిన్న కార్యక్రమాలు కాకుండా మాకు చాలా పెద్ద మేజర్ కార్యక్రమం అండి, అది చేస్తారని ఆశపడుతున్నాం. తర్వాతను మా గ్రామంలో ఒక 70-80 ఇళ్ళు వరకు ఒడియాస్ ఉన్నారండి. ఒరిస్సా రాష్ట్రం నుంచి మా గ్రామానికి అసలు ఫౌండేషన్స్ వాళ్ళేనండి. అసలు మా కాలనీకి శ్యామనగర్ కాలనీ కంటే ముందు ఒడియా వీధి అని అనేవారు. అలాంటి పాపం వాళ్ళు ఎప్పటి నుంచో వచ్చి అక్కడ స్థిరపడ్డా ఈ రోజు వరకు వాళ్ళకి రేషన్ కార్డు అయితేనేమి ఇప్పుడు పెన్షన్లు అయితేనే ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి అని చెప్పేసి ఈ కుల ధృవీకరణ పత్రం లేక వాళ్ళకి ఏమీ పనులు జరగడం లేదు. దయచేసి రేపు వచ్చే గవర్నమెంట్ కూడాను ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థిరపడే వాళ్ళకి మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఆదుకోకపోతే ఒరిస్సా ప్రభుత్వం ఎట్లా ఆదుకుంటుంది? దయచేసి వాళ్ళకి ఆ కుల ధృవీకరణ పత్రాలు కూడా ఇప్పిస్తారని వాళ్ళని కూడా ఆదుకుంటారని మేము ఆశపడుతున్నాం. తుమ్మడపాలెం దగ్గర ఉన్నటువంటి స్థానికులు కొంతమంది తుమ్మడపాలెంతో పాటు సిద్ధార్థ నగర్, సుభాష్ నగర్, ఆసవానిపాలెం ఇటువంటి ప్రాంతాలతో పాటు మరికొన్ని ప్రాంతాల వాసులు తమ స్థానిక సమస్యలతో పాటు ఇంకా కొన్ని సమస్యల్ని చెప్పడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, మీది ఎక్కడ నుంచి వచ్చారు? నాది ఆశవానిపాలెం అమ్మ. నా పేరు రంగారావు. ఆశవానిపాలెంలో సమస్యలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక విషయం ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో హామీలు అంటే ఇచ్చారు కానీ ఒక హామీ కూడా నెరవేర్చలేదు. నెక్స్ట్ ఏంటంటే మీకు ఆశవానిపాలెం కానీ లేదంటే మీకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి? ఆశవానిపాలెంలో అద్దెకి లేకుండా ఇల్లు ఇస్తానని హామీ ఇచ్చారు గతంలో. ఈవేళ ఆశవానిపాలెంలో మినిమం ఇంచుమించు 120-130 మంది కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకైతే ఇల్లులు అయితే లేవు. వాళ్ళు చాలా పేదరికం, రెక్కాడి తినే డొక్కాడదు అలాగే. అలాంటి పరిస్థితుల్లో నేను కూడా సార్ని తీసుకొచ్చి సర్వే చేయించి ఒక భూమి అయితే బంజరు ఏర్పాటు చేసాం. అందులో ఈవేళ స్థానిక నాయకులు దాన్ని అమ్ముకుని భూ కబ్జా చేసే పరిస్థితి ఏర్పడింది అక్కడ. అలాగే గతంలో నేను 68 ఇళ్ళ విషయంలో సెప్టిక్ ట్యాంక్ విషయంలో చాలా ప్రాబ్లం ఉందమ్మా. ఆ ప్రాబ్లం ప్రతి వచ్చిన నాయకుడికి వివరించడం కూడా జరిగింది. పైన అయితే వాటర్ ట్యాంకులు విజయప్రసాద్ గారి టైంలో వాటర్ ట్యాంకులు పెట్టడం జరిగింది. ఆ వాటర్ ట్యాంకులకు తుఫాను కొట్టుకెళ్ళిపోయినాయి కానీ ఈ రోజు కూడా దాన్ని సవరించే పరిస్థితి అయితే లేదు. ట్యాంకులు పెట్టలేదు, ఈ రోజుకి వాటర్ లేదు. అలాగే 68 ఇళ్ళకి మీటర్ల విషయంలో విజయప్రసాద్ గారి సమక్షంలో నేను లెటర్ తీసుకుని సబ్ స్టేషన్కి ఏర్పాటు చేసి ఏఈ గారితో ఒక ట్రాన్స్ఫర్ వేయించాను. ఆ ట్రాన్స్ఫర్ వేయించిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారు అవని స్థానిక వార్డు నాయకులు అవని 30 మీటర్లకే వాళ్ళు అవైలబుల్ చేశారు. కానీ మిగతా వాళ్ళు చీకట్లోనే ఉంటున్నారు ఈ రోజు కూడానే. వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ లేదు. నెక్స్ట్ ఏంటంటే ఈవేళ ఆశవానిపాలెంలో ఘోరమైన పరిస్థితి ఏంటంటే భూ కబ్జా. స్థానిక నాయకులు భూ కబ్జా చేసి ఈవేళ పేదల దగ్గర వాళ్ళ పుత్తులతో వాళ్ళు అమ్ముకుని వాళ్ళకి డబ్బులు కట్టే పరిస్థితి ఏర్పడింది. దీన్ని పరిగణనలోకి తీసుకుని ప్రతి విషయం కూడా జీఎంసీ కమిషనర్ కావని, కలెక్టర్ గారు కావని లెటర్ పూర్వకంగా ఇవ్వడం జరిగింది. దేనికి స్పందన లేదు. ఈవేళ ఆశవానిపాలెంలో భూ కబ్జా, ఆశవానిపాలెం 41వ వార్డు పరిధిలో భూ కబ్జా జరుగుతుందంటే ఒక ఆశవానిపాలెమే వీళ్ళకి ఎన్ని ముక్కలా కనిపిస్తుంది. ఆశవానిపాలెంలో స్థలం ఉంది. ఆ ఆశవానిపాలెన్ని ఇష్టాసారంగా వీళ్ళు అమ్ముకుని వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ తాలూకా పార్టీ యువకుల కోసం, యూత్ కోసం వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఇవాళ ఇల్లు కట్టడం జరిగింది. దీన్ని పరిగణనలోకి తీసుకుని వచ్చే ప్రభుత్వంలో మాకైతే మేము అనుకుంటున్న ఈ 5 సంవత్సరాలు ఏ విధమైన అభివృద్ధి జరగలేదు ఆశవానిపాలెంలో. నేను తుమ్మడపాలెం నుంచి వచ్చానండి. ఇక్కడ 5 గ్రామాలకి మెయిన్ ప్రధాన సమస్య ఏంటంటే వాటర్ సమస్య వచ్చిందండి. ఈ వాటర్ సమస్య ఏంటంటే హ్యాపీ హోమ్ అపార్ట్మెంటు పెట్టిన కాడి నుంచి అక్కడ పెద్ద పెద్ద బోర్లు తీయడం జరిగింది. దాన్ని ఒకసారి అడ్డుకొని గణబాబు గారి ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్ళాము. దాన్ని ఏం చేశారంటే దాని మేనేజ్మెంట్ మేము బల్క్ వాటర్ తెచ్చుకుంటాము, తర్వాత ఏమొచ్చి రీసైక్లింగ్ పెట్టుకుంటామని పెట్టారండి. కానీ ఇంతవరకు అది లేదు. కానీ ఎమ్మెల్యే గారు కూడా ఏం పట్టించుకోలేదు దాని గురించి. అది ఇప్పటికే ఏంటంటే ప్రతి సంవత్సరం 50 అడుగులు తప్ప ఈ సంవత్సరం 100 అడుగులు బోర్ వేస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నీరు ఉండటం లేదండి. వాళ్ళు ఏంటంటే ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకోలేదు. అది ప్రధాన సమస్య అయిపోయిందండి. సుభాష్ నగరు, సిద్ధార్థ నగరు, తుమ్మడపాలెం, శ్రీరామ్ నగరు, భవానీ గార్డెన్స్కి మెయిన్ వాటర్ సమస్య ఏంటంటే వాళ్ళు ఏంటంటే పచ్చు కట్టేటప్పుడు ఏంటంటే బల్క్ వాటర్ పెట్టుకుంటాము, దాన్ని రీసైకిల్ ప్లాంట్ పెట్టుకుంటామని హామీ ఇచ్చారండి. ఇంతవరకు అది నెరవేర్చలేదు. నాయకులు ఇచ్చినటువంటి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నాయకులు ఏవైతే ఇచ్చారో ఆ హామీలు ఏవి కూడా చాలా వరకు నెరవేరలేదన్నటువంటి ఆరోపణలు కూడా ఇక్కడ స్థానికుల నుంచి వ్యక్తమవుతుంది. మరోవైపు వచ్చేటువంటి ఎన్నికల్లో తమ ఓటు ఆయుధం ద్వారా కూడా మంచి నాయకుని ఎన్నుకోవాలనేటువంటి ఒక అభిప్రాయంతో ఇక్కడ 41వ వార్డు ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో శ్రీదేవి, సాక్షి టీవీ, పశ్చిమ నియోజకవర్గం 41వ వార్డు నుండి.